హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంకే వీలాగ్స్. ఈ రోజు మీరు చూడబోతుంది ఫోర్ట్ అగ్వాడా ఫోర్ట్ ఎంట్రన్స్. ఆ కనిపిస్తుంది టికెట్ కౌంటర్. అగ్వాడా ఫోర్ట్ ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ తీసుకున్నారు. పదండి లోనికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చాలా మంది వచ్చారు, ఫారినర్స్ అందరూ ఇక్కడ చూడడానికి చాలా మంది వచ్చారు. ఈ అగ్వాడా ఫోర్ట్ ఎప్పుడు కట్టించారంటే 1612లో కట్టించారంట. డచ్ వాళ్ళు వచ్చే టైంలో ఇది రక్షణ కోసం కట్టించారు. ఈ గోవాలో వీళ్ళు క్యాపిటల్ సిటీ రక్షణ కోసం కట్టించారు. బీచ్లో వాళ్ళు డచ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గమనించడానికి, ప్లస్ యూరోప్ నుంచి కొన్ని వీళ్ళు పోర్చుగీస్ షిప్స్ అవి వచ్చేటప్పుడు ఇక్కడ హాల్ట్ చేసుకోవడానికి కట్టించారు. చాలా బాగుంటుంది ఈ అగ్వాడా ఫోర్ట్. ఈ ఫోర్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది వాటర్ రిసోర్స్ కోసం కట్టారంట. ఇది వాటర్ కిందదేమొచ్చి లోవర్ ఫోర్ట్ అగ్వాడాకి ఏమొచ్చి షిప్స్ సాగుతాయి, పైదేమొచ్చి లైట్ హౌస్ వాటర్ రిసోర్సెస్ కోసం కట్టారు. ఇక్కడ ఈ ఫోర్ట్లో పెద్ద వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. మందుగుండు సామాగ్రి కూడా ఉండేది అనమాట ఇక్కడ. ఈ అప్పర్ ఫోర్ట్ అగ్వాడాకి ఏమొచ్చి కీ మ్యాప్. ఇది ఆరెంజ్ కలర్ మార్క్ దగ్గర మనం ఉన్నాం. ఆ మధ్యలో చూడండి వాటర్ రిజర్వాయర్ ఉంది. చుట్టుపక్కల ఏమొస్తున్నాయి, సముద్రంలో ఏమున్నాయి అన్నీ చూడొచ్చు ఈ పైనుంచి. మధ్యలో కూడా లైట్ హౌస్ ఉంది. ఆ వైట్ సర్క్యులర్గా ఉన్నది ఏమొచ్చి లైట్ హౌస్. ఈ ఫోర్ట్లోకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే లోనికి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. అప్పట్లో తీసిన కొన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టారు. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు బీచ్లో. చాలా బాగుంది పై వ్యూ మట్టుగా. ఈ లైట్ హౌస్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఈ లైట్ హౌస్ ఎప్పుడు కట్టించారంటే 1864లో కట్టించారు. ఇదేమొచ్చి 7 minutes ఒకసారి దీంట్లోంచి లైట్ వెలుగుతుంది. 1864లో కట్టించిన లైట్ హౌస్ ని మళ్ళీ రీప్లేస్ చేశారు. 100 సంవత్సరాలకి అది పనికొచ్చింది. మళ్ళీ 1976లో ఇది రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఉన్నది న్యూ లైట్ హౌస్ అన్నమాట. మధ్యలో కనిపిస్తుంది కదా ఒక స్క్వేర్ గా, అదంతా వాటర్ రిజర్వాయర్.
కీ ప్లాన్ ఏమొచ్చి లోన రిజర్వాయర్ మనం ఎక్కడున్నామో చూపిస్తుంది. ఆరెంజ్ మార్క్ ఉంది కదా, యారో చేసి ఆ ఆరెంజ్ మార్క్ దగ్గర మనం ఉన్నాం. ఆ మధ్యలో ఉన్నది వాటర్ రిజర్వాయర్. ఇక్కడ నుంచి ఇది వాటర్ రిజర్వాయర్ నుంచి కిందకి వాటర్, ఫ్రెష్ వాటర్ పంపించేవారు. కోట పైనుంచి మనం ఈ సముద్రం అంతా చూడవచ్చు. ఈ పైనుంచి చూడడానికి చాలా బాగుంటుంది సముద్రం. ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్ అనుకోవచ్చు. గోవాలో తప్పక చూడవలసిన ప్లేస్. చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. ఈ అప్పర్ అగ్వాడా ఫోర్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు బాయ్.